కవిత ప్రభావం ఏమాత్రం ఉంటుంది? ఖచ్చితంగా బీఆర్ఎస్ బ్రతుకు మీద మాత్రం కవిత ముద్ర ఉంటుంది. అంటే బీఆర్ఎస్ గెలుపోటముల్ని అది ప్రభావితం చేస్తుంది. వాస్తవానికి ఇలాంటి పరిస్థితి మొన్న షర్మిల ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నప్పుడు అధినాయకత్వంతో చెప్పించి ఆమెని ఆంధ్రాకి పంపించడం ద్వారా తెలంగాణలో ఓట్ల చీలిక కాకుండా జాగ్రత్త పడింది కాంగ్రెస్ పార్టీ. కనీసం ఆమె ద్వారా 2-3% ఓట్లయితే డివైడ్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీ. అదే జరుగుంటే 55, 54 ఆ రేంజ్లో సీట్లు అయ్యేది. అప్పుడు బీజేపీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటై ఉండేది. ఇప్పుడు కవిత బీఆర్ఎస్ గెలుపుకి ప్రయోజనం ఉండదు, ఓటమికి మాత్రం కారణమవుతుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి ఆవిడ వలన నష్టమే. ఎందుకంటే బీఆర్ఎస్లో ఈ పరిస్థితి ఉంది, అది గెలవదు అనుకున్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త బీజేపీకి ఓటేస్తాడు కానీ కాంగ్రెస్కి ఓటేయడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడు బీఆర్ఎస్ కార్యకర్త. కాబట్టి అది బీజేపీకి ఫెచ్చింగ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది.